హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పితో చాలా మంది బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి, దీనికి నివారణ ఎలా? ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు. మనతో స్టూడియోలో రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, మోకాళ్ళ నొప్పులు అంతకుముందు చూసుకుంటే మనకి 40+, 50+ ఏజ్ని బట్టి, వెయిట్ని బట్టి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చాయి. ఈ మధ్య దేనికి రిలేటెడ్గా అసలు సంబంధం లేకుండా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మోకాళ్ళ నొప్పులు కూడా ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో భాగమైంది. మీరన్నట్టు పూర్వం వార్ధక్యం 40 ఏళ్ళు దాటితే చెత్తవారం అంటే 40 ఏళ్లకు వచ్చే కంప్లైంట్ అని. చెత్తవారం అంటే చారు అంటే 4 పదులు, 4 పదులకు వచ్చేది కాబట్టి చెత్తవారం అంటే కళ్ళజోడ వస్తుంది 40 ఏళ్ళకి అని ఒక లెక్క ఉండేది మనకి. అట్లాగే మోకాళ్ళ నొప్పులు అనేవి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు లేకపోతే ఆశ్చర్యపడాలి, కుర్రాళ్ళలాగా పరిగెడతారా ఏంటి ఇట్లా అని చెప్పిన మనం ముసలాళ్ళు అంటూ ఉంటాం. మనం ఆ లెక్క అంతా ఇప్పుడు మారిపోయి మోకాళ్ళ నొప్పులకి కాలేజీ పిల్లలు కూడా మోకాళ్ళ నొప్పులతో గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పిల్లలు మామూలు 7వ తరగతి 8వ తరగతి పిల్లలు కూడా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అని చెప్పి అనడాన్ని మనం చూస్తున్నాం. ఏంటి కారణం? మనం టెక్స్ట్ బుక్లో చెప్పిన కారణాలే అందరికీ అప్లై చేయడం అని చెప్పిన అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన జీవించే విధానం యొక్క ప్రభావం మన శరీరం మీద, అనేక అవయవాల మీద పడుతుంది. అందుకనే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ మారాలి. సాధారణంగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ నెంబర్ 1 చేంజ్ ఫుడ్, ప్రిస్క్రిప్షన్ నెంబర్ 2 చేంజ్ లైఫ్ స్టైల్ అంటారు. అలాగే అని మన తలకాయ ఊపి వచ్చేస్తాం. ఏం మార్చాలో మనం వాళ్ళని అడగం, వాళ్ళు చెప్పేటంత తీరుకుండదు. ఇది చాలా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విషయం. అంతా డాక్టర్లు చెప్పని మాట కాదు, ఇది చెప్పే మాటే. కానీ మనం పాటించేదానికి వచ్చేసరికి సరైన అవగాహన లేకపోవటం, దానివల్ల మనం పాటించలేకపోవటం జరుగుతుంది. సో మోకాళ్ళ నొప్పులు సరే అనేక కారణాలు ఉన్నాయి. ఇంజురీ జరగచ్చు. మోకాళ్ళు ఏంటంటే 3 ఎముకలు ప్రత్యేకమైనటువంటి జాయింట్. అది మోకీలు అంటున్నారు. ఇప్పుడు మోకీలు అనే కొత్త పదం ఇప్పుడు పత్రికల్లో వస్తుంది. సో మోకాలు అనేటువంటిది ఒక కీలు, దాన్ని మోకీలు అని చెప్పి అన్నారు. బాగానే ఉంది, ఆ పదం వాడుకోవడానికి వీలుగా కూడా బాగానే ఉంది, వ్యాప్తిలోకి వస్తుంది. ఈ మోకీల్లో మనకి ఆ పైన మోకాటి చెప్ప, ఈ పైన థైబోను, కింద ఉన్నటువంటి ఎముక, వీటిని కట్టి ఒక జాయింట్ లాగా తయారు చేస్తున్నటువంటి లెగమెంట్స్ అనేటువంటి కండరాలు, ఆ పైన మోకాటి చెప్ప, ఇవన్నీ కూడా వీటికి మధ్య కార్టిలేజ్ అనేటువంటి మెత్తటి ఎముక పదార్థం, ఇవన్నీ కూడా ఈ మోకాలు చక్కగా నడిచే బలంగా మన శరీరం యొక్క బరువుని హాయిగా చక్కగా మొయ్యగలిగేటువంటి శరీరం బరువుని ఏం మోస్తోంది? శరీరం బరువుని కేవలం మోకాలు మాత్రమే మోస్తోంది. ఎవరు మోహం చూసి నిద్ర లేచినట్టుగా వచ్చే మోకాళ్ళ నొప్పుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక రీజన్తో వచ్చే వాటి గురించి మనం ఆ రీజన్ తెలుస్తూనే ఉంది. గాయం అయింది, గాయానికి చికిత్స జరుగుతుంది. కానీ ఇవి ఏమేమి ఉండవు, లేకుండానే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. సరే, ఎక్స్రేలు తీస్తే బోల్డ్ అని తేడాలు ఉంటాయి, మనకి తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్స్రేలో పలానా తేడా ఉంది కాబట్టి ఇదిగో ఈ నొప్పి వచ్చింది అని చెప్పినని డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ తేడాలు ఎందుకు వచ్చినాయి? ఏ దెబ్బలు తగలలేదే, మనకి ఏ యాక్సిడెంట్ అవ్వలేదే, ఎందుకు లోపల వాచిపోయింది, 2 ఎముకలు వాచిపోయినాయండి, లేకపోతే గ్యాప్ తగ్గిపోయిందండి, ఇట్లా మనకి వైద్యులు చెప్తారు కదా. ఎందుకు జరిగింది అట్లా వాచిపోవడానికి కారణం ఏమిటి? దీన్నే ఆర్థరైటిస్ అంటారు. ఇప్పటిదాకా మోకాళ్ళ నొప్పులు అంటే మోకాలకు మాత్రమే మన దృష్టి ఉంది, మోకాల మీద మాత్రమే ఉంది. ఎక్స్రేలు దానికి సంబంధించినవి, అసలు దానికి సంబంధమే ఉంటది అనుకుంటాము. వెయిట్ లేపితేనో, లేకపోతే ఎక్కువ దూరం నడిస్తేనో, ఏదో తగిలితేనో, ఈ కారణాలు ఏమీ లేకుండా వచ్చే మోకాళ్ళ నొప్పులకి దాని గురించి కూడా మనం ఆలోచించాలి కదా. అక్కడ ఆయుర్వేదం అనేది ప్రధానంగా ఒక నివారణోపాయంగా కనిపిస్తుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఇదంతా కూడాను ఈ మళ్ళీ మనిషి 3 తత్వాలు, శరీర తత్వాలు కలిగి ఉంటాడు. వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం అని 3 రకాలుగా ఉంటారు. ఇందులో వాతం చేసేటువంటి శరీరతత్వం కలిగినటువంటి వ్యక్తులు వాతాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వాతం పెరిగి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అలాగే పిత్త స్వభావం కలిగి వేడి చేసే శరీరతత్వం కలిగినటువంటి వ్యక్తులు వేడి చేసే పదార్థాలు తీసుకున్నప్పుడు మొక్కలు ఇంతలా వాచిపోయి ఎర్రగా పొక్కిపోయి అదంతా మంట పుడుతూ
వేడి వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అలాగే శరీరతత్వం కలిగిన వాళ్ళకి అజీర్తిని కలిగించే ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కఫ లక్షణాలు కనిపిస్తాయి. ఇట్లా మాకు ఆయుర్వేదంలో చాలా చెప్పాడు. ఇదంతా మనకి ఇప్పుడు సామాన్యుడికి కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మన శరీరతత్వానికి మన వాతవమో పిత్తమో కఫమో ఎవరిది వాళ్ళు తెలుసుకోవడం కష్టం. కానీ మన శరీరతత్వానికి ఏది తిన్నప్పుడు అనుకూలంగా ఉంది దాన్ని తినాలి, ఏది తిన్నప్పుడు వ్యతిరేక లక్షణాలు కనిపిస్తున్నాయి దాన్ని మానాలి. అట్లాగే ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి గ్రేవీ ఒకటి, చింతపండు గ్రేవీ ఒకటి, బాగా నూనెలు పోసి నూనెలో వేసి వేయించేటువంటి పదార్థాలు ఒకటి, ఇవి జీర్ణశక్తిని చంపి కీళ్ళ నొప్పులు పెరగడానికి కారణం అవుతున్నాయి. లేకపోతే అల్లం వెల్లుల్లి కీళ్ళ నొప్పులకు మందుగా పనిచేస్తాయి. అసలు నూనె నెయ్యి తినాలి. కీళ్ళ నొప్పులు ఉన్న వ్యక్తులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వ్యక్తులు, నడుం నొప్పి ఉన్న వ్యక్తులు నెయ్యి వేసుకోవాలి, కానీ నెయ్యి పోసుకోకూడదు. అలాగే నూనె వేసుకోవాలి, నూనె పోసుకోకూడదు. అంటే ఔషధాన్ని ఔషధంగా, మన ఆహారాన్ని ఔషధంగా భావించుకుంటే ఈ ప్రాబ్లం రాదు మనకి. ఇలా కనుక మనం తీసుకుంటే మోకాళ్ళ నొప్పుల్లో చాలా చక్కటి ఇది మనకు వస్తుందన్నమాట. కూర్చుని ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు గంటకు ఒకసారైనా 4 అడుగులు నడవాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే కూర్చుని ఉండే ఉద్యోగాలు చేసేటువంటి వైట్ కాలర్స్ ఎవరైనా సరే కనీసం గంటకు ఒక 4 అడుగులు, 4-5 అడుగులు కొంచెం అలాగా 4 రౌండ్లు వేసి మళ్ళీ కూర్చుంటే మళ్ళీ మోకాళ్ళు మళ్ళీ సాగుతాయి. తగినంత పొద్దున పూట సాయంత్రం పూట తగినంత వ్యాయామం మోకాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ మోకాడు చెప్పని మనం కాపాడుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాతాన్ని పెంచకుండా ఉండాలి. టైంకి రాత్రి 10 తర్వాత కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడు నొప్పితో బాధపడే వాళ్ళు ఓ పక్క నడు నొప్పితో అమ్మో అయ్యో అనుకుంటూనే ఆ టీవీ కంటుకుని చూస్తూ కూర్చుంటారు. ఆ కూర్చోవడం అనేది విపరీతం అయిపోయి నడు నొప్పికి కారణం అవుతుంది. లాంగ్ ఇది డ్యూరేషన్ కూర్చోవడం అనేటువంటిది, ఆ పోస్చర్ సరిగ్గా లేకపోవడం, ఆ కూర్చున్నటువంటి సీటింగ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కారణం. ఇవేమి మేము మారవండి, మంది ఇవ్వండి చాలు. పేషెంట్ డాక్టర్ని అడిగేటువంటిది ప్రధానంగా ఏంటంటే చాలా కష్టాలన్నీ బోల్డంతసేపు చెప్తారు. వీడు కోరుకునేది ఏమిటంటే ఇప్పుడు మీరేమి చెప్పొద్దు, నాకు మంది ఇచ్చేసి తగ్గిచ్చేసేయండి, ఏ మళ్ళీ రాకూడదు. ఇది పేషెంట్ కోరిక అనమాట. కానీ అలా ఉండదు. ఎందుకంటే మనమేది వాటిని పెంచి పోషిస్తున్నాము. మనం మారాలి, అదే చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటే అర్థం. ఈ లైఫ్ స్టైల్లో అన్ని రకాల సమస్తమైన వ్యాధులకి గ్రామ్యాహారం కారణం అన్నాడు చరకుడు. గ్రామ్యాహారము అంటే అక్కడ ఆయన దృష్టిలో గ్రామం అంటే అడవిలో ఉండేవాడికి గ్రామం అనేది పెద్ద నాగరికత కదా. అంతే కదా. అడవిలో ఉండేవాడికి కందమూలాలు తినేటువంటి ఒక ఆటవికుడికి గ్రామం అనేది గొప్ప నాగరికత. అంటే నాగరిక భోజనము వ్యాధులకి కారణము అని చెప్పాడు. నాగరిక భోజనం అంటే ఏమిటి? ఇదిగో అల్లం వెల్లుల్లి మసాలాలు, ఆయిలీ ఫుడ్స్, స్పైసెస్, స్పైసెస్, రెస్టారెంట్లో భోజనం. అలాగే దుంపకూరలు భయంకరమైన వ్యాధులు తెచ్చేస్తాయి. దుంపకూరలు అక్కడికి దుంపకూరలు తినండి అంటూ ఉంటారు. హాయిగా దుంపకూరలు ఏమి చేయలే మోకాళ్ళ నొప్పులకి. మనవైన దుంపకూరలు, బంగాళదుంపలు మనవి కాదు, అవేవో తర్వాత అమెరికా నుంచి మనకు వచ్చినటువంటి అన్నీ ఏదో ఒక అపకారం చేసేవేనండి. మిరపకాయలు అక్కడి నుంచి వచ్చేవి, పొగాకు అక్కడి నుంచి వచ్చిందే మనకి. ఇవన్నీ ఆ పోర్చుగీసులు తీసుకొచ్చి మన నెత్తిన బాగా రుద్దారు. అర్థమైంది. ఇవన్నీ కూడా అంతా 150-200 ఏళ్ల దగ్గర నుంచి మనకు అలవాటైనటువంటి వస్తువులు. సో ఈ బంగాళదుంపలు కూడా అంతే. అది మన బంగాళదుంపలు లాంటివి జీర్ణశక్తిని చెడగొడతాయి. కానీ క్యారెట్, కీర, ముల్లంగి ఇవన్నీ బాగా ఆహార పీచు కలిగినటువంటి దుంపకోట, కంద, పెండలం ఇవి మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయే కానీ పెంచవు. విరేచనం అయ్యేలాగా చేస్తాయి. విరేచనం అయిన రోజు మోకాళ్ళ నొప్పులు ఉండవు. అందుకని దుంపకూరల్ని చెడ్డగా మనం భావించక్కర్లేదు నొప్పులకి. ఇవి ఇటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకుంటూ, ముఖ్యంగా త్రిఫలా చూర్ణం. త్రిఫలా చూర్ణానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ విషదోషాలను పోగొట్టి చక్కగా విరేచనం అయ్యేలా, అంటే విరేచనాల మందు కాదు అది, విరేచనం అయ్యేలాగా పేగులకి అది సహకారం ఇస్తుంది. పేగుల్ని పోషిస్తుంది. శరీరంలో ధాతువులన్నీ కూడా చక్కగా నిర్మాణం అయ్యేలాగా చేస్తుంది. అరిగిపోయినాయి అంటాం, ఎముకలు అరిగిపోయినాయి అంటారు. మరి అరిగింది పుట్టాలి కదా, పుట్టేలాగా చేయడానికి అంటే
డిజెనరేషన్లోంచి రీజనరేషన్ అనేది రావడానికి మనకి ఇది త్రిఫలా చూర్ణం బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ ఫ్రీగా గనక మనం ఉండగలిగితే, మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలిగితే కేళ్లవాతము మనల్ని ఏమీ చెయ్యదు. ఓకే సార్, చాలా మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు. మోకాళ్ళ నొప్పులు అంటే సర్జరీలు, మెడిసిన్, బరువులు ఎత్తకపోవడం, స్టెప్స్ దిక్కుండా జాగ్రత్త పడడం, ఇవి మాత్రమే అనుకుంటారు. కానీ మీరన్నట్టు ఆహారం కూడా మనం ఎలా తీసుకోవాలి, మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంచుకుంటే ఈ మోకాళ్ళ నొప్పి నుంచి తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని చాలా సింపుల్గా, ఇది ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఏ మందులు తినక్కర్లేదు, ఎలాంటి మందులు మన జాగ్రత్తలు తీసుకుంటే పనిచేస్తాయి మందులు. అప్పుడు అదే సార్, మనం అట్టాగే ఉంటూ మనం వ్యాధిని పెంచుకుంటూ ఉంటాము, మందేసి తగ్గించుకుంటూ ఉంటాం, కానీ రిజల్ట్ అక్కడే ఉంటుంది. మీ మందు వేసుకుంటే అట్టగే ఉందండి, మళ్ళీ మొన్నాడు వచ్చేస్తుందండి అంటాడు, మళ్ళీ మనం 2 సెకండే మందు వేసుకోవాల్సిందే. అది ఓకే, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడవచ్చు. ఆయుర్వేదం ఇలా ఉంటుంది. మరి ఆరోగ్యం, ఆనందం, అందం కూడా ఆయుర్వేదం వైపు, ఆయుర్వేదం ట్రీట్మెంట్ గురించి తెలుసుకోండి. ఆయుర్వేదం ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఆ ట్రీట్మెంట్ వల్ల అనేది చాలా మందికి కూడా ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. సో ఆయుర్వేదం వైపు వెళుతున్నారు, వాడుతున్నారు కూడా. మరి ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇంకొన్ని విషయాలు మనం ఆయుర్వేదంలో ఎలా ఉంటాయి, ఆయుర్వేద వైద్యం ఎలా ఉంటుందనే వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.